హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు వీడియోలో చాలా మంది తక్కువ బడ్జెట్లో ప్యూరిఫైర్స్ అయితే అడుగుతా ఉన్నారు. సో నేను ఆల్రెడీ టాప్ 5 ప్యూరిఫైర్స్ అని చెప్పి చేసా. సో దానికి మంచి రీచ్ వచ్చింది. దాంట్లో కామెంట్స్ ఏమంటే తక్కువ బడ్జెట్, ఇంకా తక్కువ బడ్జెట్ అని అడుగుతా ఉన్నారు. సో తక్కువ బడ్జెట్లో కూడా మీకు ఆన్లైన్లో అయితే ఉంటాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడకుండా మీరు ఒక కన్క్లూషన్కి అయితే రాకండి. నేను చెప్పే ప్యూరిఫైర్స్ అయితే కొనకండి. సో వాటిని మైండ్లో పెట్టుకొని మీరు ఒక ప్యూరిఫైర్ని అయితే చూస్ చేసుకోండి. నేను ఒక టాప్ 5 అయితే చెప్తా. మంచి బాగుండేటివి, నాకు జనరల్గా తెలిసినవి మీకైతే సజెస్ట్ చేస్తా. సో ప్రైస్ అనేది 5000 బిలోనే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. సో లిటిల్ బిట్ ఒకదానికి ఏమో ఎక్కువ ఉంటుంది, 5000 6000 ఏమో ఉంటుంది. సో దాన్ని ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేదంటే ఇంకా తక్కువలో కూడా మనకైతే ఉంటాయి, దాన్ని కూడా మీరైతే ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ సర్వీస్తోనే మేము ఎక్కువ వస్తాయి. సో సర్వీస్ పర్సన్ వచ్చి ఇన్స్టాల్ అయితే చేస్తాడు, మీరంతటా మీరే తీసుకొని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కస్టమర్ కేర్ అయితే మీకైతే ఉంటుంది నేను చెప్పే ఈ 5 సో కొన్నిటికైతే ఉండవు. మీరు ఈ లింక్స్ ద్వారా కన్నా బై చేయకుండా మామూలుగా వెళ్ళి బై చేశారనుకోండి, సో ప్రోడక్ట్కి సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. అప్పుడే మీకు వారంటీ క్లెయిమ్ కానీ అండ్ ఏదైనా పార్ట్స్ ఏదైనా పోయినా కూడా మీకు 1 ఇయర్ లోపల ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏదైనా చేంజ్ చేసి ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా టెక్నీషియన్ కన్సల్టేషన్ ఉంటేనే మీరు ఆన్లైన్లో ఈ నేను చెప్పే ప్యూరిఫైర్స్ కాకుండా ఇంకేదైనా తీసుకోవాలనుకున్నా తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 అయితే ఒకసారి వినండి. సో ఇప్పుడు నేను 5 అయితే చెప్తా, దాని స్పెసిఫికేషన్స్ అండ్ రేట్ అయితే చూడండి. మళ్ళీ అయితే మనం లాస్ట్లో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యాక్వా నుంచి అయితే ఉంది. దాని ప్రైస్ వచ్చేసి మీకు దాదాపు 3999 అయితే ఉంది, 4000 అయితే ఉంది. ఇది వచ్చేసి మీకు ఆర్ఓ ఉంటుంది, యూవీఏ ఉంటుంది, యూఎఫ్ ఉంటుంది, టీడీఎస్ ఉంటుంది, కాపర్ ఫిల్టర్, కాపర్ విత్ మినరల్స్ అయితే మీకైతే యాడ్ అయ్యి ఉంటాయి. 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో మీకైతే వస్తుంది. సో ఇన్స్టాలేషన్ అయితే మీకు ఉంటుంది, 1 ఇయర్ వారంటీ కూడా మీకైతే ఉంటుంది. సో సర్వీస్ పర్సన్ మీకు 500 నుంచి 650 దాకా ఇన్స్టాలేషన్కి అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో వాళ్ళ దగ్గరే చేయించుకోండి. మీకు ఇవి ఏదైనా మీకు రిపేర్ వచ్చినా ఏదైనా పట్టినా మీకు సర్వీస్ ఉంటేనే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి లాస్ట్లో అయితే మాట్లాడదాం సర్వీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆక్వా లిబ్రా నుంచి అయితే ఉంది. సో బ్లాక్ కలర్, ఇది బాగుంటుంది చూడడానికి. ఆర్ఓ ప్లస్ కాపర్ ప్లస్ యూవీ ఉంటుంది. సో సింపుల్గా ఉంటుంది ఇది ప్యూరిఫైర్ అనేది, ఎక్కువ స్టేజెస్ ప్యూరిఫికేషన్ అయితే ఉండదు. సో జస్ట్ యూవీ యూఎఫ్ అనేది ఆర్ఓ కాపర్ ఫిల్టర్ అయితే యూజ్ చేశారంతే. సో 7 లీటర్స్ మీకు కెపాసిటీ అయితే ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయితే మీకు ఉంటుంది, 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి ఇది కూడా సేమ్ 3999 అయితే ఉంది, 4000 ప్రైస్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్వా న్యాచురల్. సో ఇది అసెంబ్ల్డ్ మోడల్, చాలా సింపుల్గా అయితే ఉంటుంది, లుక్స్ కూడా ఏం పెద్దగా అయితే ఉండవు. సో ఇది వచ్చేసి ఆర్ఓ యూవీ యూఎఫ్ టీడీఎస్, ఇది బాగుంటుంది. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా ఎక్స్ట్రా మీరు ఫ్యూచర్లో వేసుకోవాలనుకున్నా ఇది బాగుంటుంది చూడడానికి. కానీ మీరు అప్గ్రేడ్ చేయాలనుకున్న ఫిల్టర్స్ అనేటివి, సో క్యాబినెట్ పెద్దదిగా ఇస్తాడు, సింపుల్ క్యాబినెట్, పెద్ద క్యాబినెట్ అయితే ఉంటుంది. 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, ఇన్స్టాలేషన్ అయితే ఉంటుంది. 500 ఏమో ఛార్జ్ చేస్తారు, 1 ఇయర్ వారంటీ. ప్రైస్ వచ్చేసి 4300 దాకా మీకైతే ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెన్వియో నియర్ నుంచి అయితే ఉంది. ఇది కూడా మీకు ఆర్ఓ యూవీ టీడీఎస్, ఈ కంట్రోల్స్ అన్ని, ఈ ప్యూరిఫికేషన్స్ అన్నింటిలో సేమ్ ఉంటాయి. సో ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చి 15 లీటర్స్ ఏముంది, అప్ టు 3000 టీడీఎస్ దా మీకు వర్క్ అవుతుంది. కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 6200 అయితే ప్రైస్ అయితే ఉంది నేను చూసినప్పుడు. సో నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఇది ఏదో పేరు కూడా కరెక్ట్గా పెట్టలేదు వీళ్ళు. సో ఏడిడి వైజెడ్ అంట ఏదో మోడల్ నెంబర్. సో ఇది కూడా ఆర్ఓ యూవీ యూఎఫ్ టీడీఎస్ అయితే ఉంది. 12 లీటర్స్ మీకు ప్యూరిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాపర్ ఫిల్టర్ అయితే యూజ్ చేసి ఉంటారు. 12 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు 4500 దాకా మీకు అయితే ప్రైస్ అయితే ఉంది. సో నేను చెప్పిన వాటిల్లో అన్నిట్లో సో నాకు నమ్మకం ఉండేది వచ్చి లాస్ట్ 4th చెప్పాను కదా, అదైతే నాకు నమ్మకం ఉంది. ఫిల్టర్స్ అన్నీ బాగుంటాయి. సో మనం కూడా ఫిల్టర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను అసెంబ్లీ చేసిన మోడల్స్ కూడా ఆ ఫిల్టర్స్, కంపెనీ ఫిల్టర్స్ అయితే యూజ్ చేసా. సో దాని మీద అయితే ట్రస్ట్ అయితే ఉంది నాకు. మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే 6200 దాన్ని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ ప్లేస్లో చెప్పాను కదా, అది కూడా బాగుంటుంది. సో అది కూడా మీకు క్యాబినెట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, బాడీ కూడా బాగుంటుంది. సో లోపల ఏమి యూజ్ చేస్తారో మనకైతే తెలియదు. సో నేను చెప్పే ఈ 5 కానీ అన్నీ కానీ మోటార్ అనేది క్వాలిటీ తక్కువ ఉంటుంది. మీకు 1000 రూపాయల్లో కూడా మోటార్ అయితే వచ్చేస్తుంది. ఆన్లైన్లో చూసారనుకోండి 1000 రూపాయల్లో కూడా మీకు మోటార్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అవి లైఫ్ రావు, 1 ఇయర్ వారంటీ ఇస్తారు. 1 ఇయర్ దాటిన తర్వాత పంపు పోవడం, లీకేజ్ రావడం, ఏదో ఒకటి సింపుల్గా మీకు ఏదో ఒకటి రిపేర్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వీస్ లేనట్టు తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే, సో మీరు బయట ఎవరన్నా టెక్నీషియన్ దగ్గర ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి ఆ ప్యూరిఫైర్ తెచ్చి, సో దాంట్లో మెమరీని కానీ
కొన్ని పార్ట్స్ అనేటివి కరెక్ట్గా ఫిట్ అవ్వో, అప్పుడు మీరు ఆ సెట్ మార్చుకోవాల్సి వస్తుంది. అదే ప్రాబ్లం. సో అదే సర్వీస్ ఉండింది అనుకోండి, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తే ఆ పీస్ అనేది చేంజ్ చేసేసి, సో ఒకవేళ ఫ్రీ సర్వీస్ ఆ ఫిల్టర్స్కి వారంటీ అయితే ఇవ్వరు వాళ్ళు, కానీ 100-200 తీసుకొని చేంజ్ చేసి ఇచ్చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పి. సో మీకు తక్కువ కాస్ట్లో రిపేర్ అయితే అయిపోతుంది. ఒకవేళ సర్వీస్ పర్సన్ రాకుండా మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఆ మెంబ్రెయిన్ కానీ సీటింగ్ ఓపెనా, లేదన్నా లీకేజ్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఫిల్టర్స్, సో అప్పుడు మీరు దానికి అమౌంట్ పెట్టి పే చేయాలి. అప్పుడు ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది, మీరు అనుకున్న దానికంటే ఎక్స్ట్రా మీకైతే పే అయిపోతుంది. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీ తక్కువ బడ్జెట్ ఉండి ఈ 5 ఇట్లా ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నో ప్రాబ్లం. సర్వీస్ పర్సన్ వచ్చి మీకైతే ఇన్స్టాలేషన్ అయితే చేస్తాడు. కానీ లాంగ్ రన్లో మీకు రిపేర్స్ అనేవి వస్తాయి. సో ఫిల్టర్స్ బ్లాక్ అయిపోవడం, లేదంటే మోటార్ పోవడం, ఎస్ఎంపిఎస్ పోవడం, ఇవే మోటార్ ఎస్ఎంపిఎస్, ఇంకేం ఉండదు దీంట్లో. సో సింపుల్గా మీరు రిపేర్ అయితే చేసుకోవచ్చు, అలానే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా తక్కువ బడ్జెట్ పెట్టి అప్పుడప్పుడు ఒక్కొక్క పార్ట్ చేంజ్ చేసుకుంటా పోయినా కూడా మీకు మంచి ప్యూరిఫైర్ అయితే రెడీ అయిపోతుంది. 1 ఇయర్ లోపల ఏదైనా పార్ట్ పోయింది అనుకోండి, అది ఆ పార్ట్ని కంపెనీ పార్ట్ని రీప్లేస్ చేసుకోండి. సో ఒకవేళ ఎస్ఎంపిఎస్ పోయింది అనుకోండి, ఆ ఎస్ఎంపిఎస్ ప్లేస్లో మీరు కంపెనీ ఎస్ఎంపిఎస్ వేసుకుంటే అక్కడికి సెట్. అప్పుడు మీకు 1 ఇయర్ దాటినా కూడా మీకు చాలా లాంగ్ ఇయర్స్కి అదైతే వస్తుంది. ఒకవేళ పంపు ఒక 1 ఇయర్ వచ్చిపోయింది అనుకోండి, సో పంపు మంచిది ఒక 2000 ఆ బడ్జెట్లో తెచ్చేసుకుంటే అది ఒక 5 ఇయర్స్ అలా మీకైతే లైఫ్ అయితే వస్తుంది. సో ఫిల్టర్స్ అనేటివి కామన్ 1 ఇయర్ తర్వాత మనం రీప్లేస్ చేసుకోవాలి అన్నాను, అది మెయింటెనెన్స్లో భాగంగా జరిగిపోతుంది. సో మీరు తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటే ఇలా కూడా అయితే మీరైతే చేసుకోవచ్చు. మీకు ఎక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా ప్రీమియంకి అయితే వెళ్ళచ్చు. సో నేను ఎందుకు తక్కువ బడ్జెట్ యూనివర్సల్ మోడల్సే సజెస్ట్ చేస్తానంటే, సో మీకు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో యూనివర్సల్ మోడల్స్ అనుకోండి, తక్కువ కాస్ట్లో ఒక 2000 లోపల కూడా మీకు మెయింటెనెన్స్ అనేది, ఇయర్లీ మెయింటెనెన్స్ అనేది జరిగిపోతుంది. అదే కంపెనీ అనుకోండి 4000, 5000 ఒక్కొక్క ప్యూరిఫైయర్ మీ వాడకాన్ని బట్టి వాళ్ళైతే ఛార్జ్ చేస్తూ ఉంటారు. చాలా ప్రీమియం ఉంటుంది, అలానే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కాస్ట్ అనేది. అందుకే నేను ఎక్కువ ఏదైతే సజెస్ట్ చేయను, అవసరం లేదు. దాంట్లో ప్యూరిఫికేషనే దీంట్లో కూడా జరుగుతుంది, ఎక్కడా తేడా ఉండదు. సో మీకు అవి ఇవి ఈక్వల్ ఉంటాయి. దాంట్లో కొంచెం టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎస్ఎంపిఎస్ బోర్డ్ అని చెప్పి, సో సెన్సార్స్ అని చెప్పి అవి ఇవి చెత్త అంతా దాంట్లో పెడతారు. దీంట్లో సేమే, దాంట్లో సేమే. ఆటోమేటిక్గా నీళ్ళు నిండితే ఆగుతాయి, దీంట్లో కూడా నీళ్ళు నిండితే ఆగుతాయి. సేమ్ మెకానిజమే, కాకపోతే దాంట్లో కొంచెం బోర్డ్స్ ఎక్కువ వేసేసి, సో ఎక్స్ట్రా వేసేసి మీకు ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి యాన్యువల్ మీకు కాస్ట్ కూడా ఎక్కువ అయితే చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. ప్యూరిఫైర్స్ అనేవి సింపుల్గా మీ ఇయర్లీ ఖచ్చితంగా ఫిల్టర్స్ మార్చుకోవాలి, మార్చుకోకుండా అయితే ఉండరు కదా. సో మార్చుకోవాల్సినప్పుడు మీరు తక్కువ బడ్జెట్లో తీసుకుంటే మీ యాన్యువల్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు సేఫ్గా మీరు ప్యూరిఫైయర్ని మెయింటైన్ చేయొచ్చు, మీకు వాటర్ కూడా సేఫ్గా అయితే ఉంటాయి. సో ఇది నేను చెప్పదలుచుకున్నా అయితే ఈ వీడియోలో. ఒకవేళ ఇది 5 వీటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేసి ప్రైస్కి తీసుకోవచ్చు. సో మీకు 1 ఇయర్ తర్వాత లాంగ్ రన్లో మార్చుకుంటా వెళ్ళిపోండి, అన్ని కంపెనీ పార్ట్స్ వేసుకునేస్తే మీకు సెట్, ఆ ప్యూరిఫైర్ అయితే మీకు సొంతం అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో అందరూ అడుగుతున్నారని చెప్పి తక్కువ బడ్జెట్లో చేశా. ఎవరన్నా మన ప్యూరిఫైర్స్ కావాలనుకుంటే సో నన్నైతే వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవ్వండి, నేను మంచి ప్యూరిఫైర్స్ అయితే మీకైతే సజెస్ట్ చేసి సప్లై అయితే చేస్తా. నా దగ్గర ఏంటంటే మొత్తం నేను చెక్ చేసి అసెంబుల్ చేసి జస్ట్ మీకు ప్లగ్ అండ్ ప్లే లాగైతే మీకైతే ఇస్తా, ఇంటికి కొరియర్ చేస్తా అంతే. మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవు. నేను టోటల్గా చెక్ చేసిన తర్వాతే మీకైతే యూనిట్ అయితే ఇంటికైతే వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ నా దగ్గర తీసుకోవాలనుకున్నా మీరైతే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.